నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే తురిమిన క్యారెట్, పుదీనా, కొత్తిమీర అండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, మనకి ఎంతైతే అవసరమో ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అట్లాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకుందామండి. ఈ వాటర్ పోయటం వల్ల ఆ సాల్ట్, ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కంప్లీట్గా డైల్యూట్ అవుతాయి, అంటే కరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అట్లాగే తురిమిన క్యారెట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుందాం, కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ మిక్స్ చేయకముందే మనం ఒకసారి కంప్లీట్గా ఆనియన్స్కి ఈ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది కంప్లీట్గా పట్టించాలి. ఈ విధంగా కంప్లీట్గా పట్టించిన తర్వాత ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎంత మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయండి ఆమ్లెట్స్ అనేవి మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 5 to 10 minutes వరకు బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అట్లాగే ఇందులో కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నానండి. అట్లాగే మనకి ఎన్ని బ్రెడ్స్ అయితే కావాలో అన్ని బ్రెడ్స్ ఒకవైపు తక్కువగా కాలేటట్టు, ఇంకోవైపు ఎక్కువగా కాలేటట్టు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని బ్రెడ్స్ అయితే అవసరమో అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ ఈ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత మనం ఎటు సైడ్ అయితే ఎక్కువగా ఫ్రై చేసుకున్నామో బ్రెడ్ని అటు సైడ్ పెట్టాలండి. తక్కువ వేసుకున్న వైపు మనకి పైన కనిపించాలి. ఎందుకంటే సెకండ్ సైడ్ టర్న్ చేసినప్పుడు మనకి ఇంకొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి బ్రెడ్ ఒక సైడ్ తక్కువ వేయించుకుంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఆమ్లెట్. ఈ విధంగా ఆమ్లెట్ వేగిపోయిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇట్లా టర్న్ చేసుకొని ఒక్క సెకండ్ అలా మూత పెట్టేసి తీసేస్తే అటు సైడ్ కూడా ఆనియన్స్ అనేవి కంప్లీట్గా మగ్గిపోతాయండి. అట్లాగే బ్రెడ్ కూడా కొంచెం ఫ్రై అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.